నమస్తే, నేను మధు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడే బెయిల్ మీద బయటకు రాబోతున్నారు. కానీ బయటకు వచ్చిన మరుక్షణమే మళ్ళీ జైల్లోకి వెళ్ళబోతున్నారా? మరి ఈసారి ఏ కేసు మీద జైలుకి వెళ్ళబోతున్నారు? మరి ఈ రోజైతే మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి ఆయన జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆయన బయటకు కూడా రాబోతున్నారు. మళ్ళీ అలా వస్తున్నారో లేదో, ఆయనకి గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ జైల్లోకి వేసేస్తారా? ఒకవేళ జైలుకి వెళ్తే ఏ రీజన్ వల్ల వెళ్లాల్సి వస్తుంది? అప్పుడైతే ఎట్టకేలకు మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నాడా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఎందుకనంటే కల్తీ నెయ్యి కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. దాంట్లో ఛార్జ్ షీట్ కూడా వేశారు. అయితే తాజాగా పార్థసారథి గారు మంత్రి ఆయన ఏమంటున్నారంటే ఈ నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ సంబంధించిన నిర్ధారణ చేయడానికి ఆ రోజున టెండర్లో సడలింపు కానీ లేదంటే క్వాలిటీకి సంబంధించిన రిపోర్ట్స్ని చెక్ చేయడానికి కానీ ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో పార్థసారథి గారు, అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే ఆవిడ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు కమిటీలో. సో కమిటీలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా బాధ్యులు అవుతారు కదా. ఇప్పుడు నిబంధనలు సడలించాలి అని అంటే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానం చేసింది. ఏం తీర్మానం చేసింది? అప్పటి వరకు ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పాల సేకరణ ఇంత సేకరణ ఉండే సామర్థ్యం ఉండాలి, అలాగే నెయ్యికి సంబంధించి ఎంత ప్రొడక్షన్ చేయగలదు, ఇవన్నీ కొన్ని నామ్స్ అంతకుముందు పగడ్బందీ నామ్స్ ఉండేవి. సహకార డైరీలకు ఇచ్చేవి. సహకార డైరీలు సేకరించేటువంటి పాలు వాటన్నిటిని బేస్ చేసుకొని నెయ్యికి సంబంధించినటువంటి టెండర్స్ ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇలా ఉంది. టర్న్ ఓవర్, ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ సడలింగ్ చేసి 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని 1 సంవత్సరానికి తీసుకొచ్చి ఒక తర్వాత టర్న్ ఓవర్ని కూడా సగానికి సగం తగ్గించేసి ఈ సడలింపులన్నీ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ బోలే బాబా డైరీకి ఇవ్వాలి, అందుకని సడలింపులు చేశారు. ఈ సడలింపులు ఎందుకు చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఆ రోజున ఎందుకు చేసింది అని అంటే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ ఏం చేసింది? సిఫారసు చేసింది. సబ్ కమిటీని సిఫారసు చేసిన దాన్ని బేస్ చేసుకుని మేము అప్రూవ్ చేసామని చెప్పి ఆ విచారణలో వాళ్ళు చెప్తున్నారు సిబిఐకి. సో కాబట్టి ఆ కమిటీలో ఎవరున్నారంటే ఇప్పుడు వీళ్ళు కొవ్వూరు ఎమ్మెల్యే, ఇప్పుడున్న కొవ్వూరు ఎమ్మెల్యే టీడీపీ, పార్థసారథి టీడీపీ ప్రజెంట్, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు విచారణకు హాజరయ్యారు. ఎవరు? ఆవిడ కొవ్వూరు ఎమ్మెల్యే హాజరయ్యారు, పార్థసారథి కూడా హాజరయ్యారు. ఆయన చెప్పేది చెప్పారు. ఇప్పుడు వీళ్ళని కూడా విచారిస్తారు. కరుణాకర్ రెడ్డి కూడా విచారించినట్టున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంకా విచారించాలి. ఇవాళ బెయిల్ మీద బయటకు వస్తున్నారు. ఇవాళ ఈయన, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు. 226 రోజులు ఉన్నారు జైల్లో. గత జూన్లో జైలుకి వెళ్ళారు. లిక్కర్ సంబంధించినటువంటి కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో లోపలికి వెళ్ళారు. ఎట్టకేలకు బెయిల్ మీద ఇప్పుడు బయటకు వస్తున్నారు. అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పి రకరకాల పిటిషన్ వేసినట్టున్నారు. ఆయన మంత్రి సత్యనారాయణ రాజు గారికి సంబంధించినటువంటి దాంట్లో నాకు ట్రీట్మెంట్ ఇప్పించండి, నాకు వెనక స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది, ఇలాంటివన్నీ ఏదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పెట్టారు. సార్ దాని మీద జడ్జి పరిశీలించిన తర్వాత బెయిల్ అయితే ఇచ్చారు. 226 రోజుల పాటు సుమారుగా ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కల్తీ నెయ్యి కేసుని ఫేస్ చేయాల్సి వస్తుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆ కేసులో కనుక ఈయన్ని కనుక మళ్ళీ పిలిచి మాట్లాడితే, ఈయన కనుక కీ రోల్ పోషించి ఉంటే మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకపోలేదు. ఒకటి. రెండేంటంటే పరకామణి కేసు. ఈ పరకామణి కేసులో కూడా విచారణ జరుగుతుంది, కోర్టులో ఆల్రెడీ ఉంది. ఈ కేసులో కూడా ఆ రోజున ఆ పరకామణికి సంబంధించి దొంగతనం చేసినటువంటి అతను ఆస్తుల్ని బినామీగా ఎవరో రాయించుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. దాని వెనక కూడా ఈయన పేరు వినపడుతుంది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన విచారణ కూడా ఈయన ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనేది ఒక చర్చ జరుగుతుంది. సో కాబట్టి ఇన్ని కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటాడు? అసలు లిక్కర్ స్కామ్లో నేను అసలు లిక్కరే తాగను, లిక్కర్ స్కామ్కి సంబంధించి నాకేం సంబంధం అని చెప్పేసి జడ్జి చెప్తుంటారు. అసలు ఈయన జైల్లో ఉన్నప్పుడు కానీ, జైలు నుంచి కోర్టుకు హాజరయ్యేటప్పుడు కానీ మిగతా వాళ్ళకంటే కూడా ఈయన కొంత ఎక్కువ మందితోటి కలవడం ఇవన్నీ చేస్తుంటారు అనేది కూడా ఒక రిపోర్ట్ ఉంది జడ్జి దగ్గర. ఈయన ఇప్పుడు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కనుక ఒకవేళ కోర్టు ఇప్పుడు బెయిల్ ఇచ్చిందంటే కండిషన్ బెయిల్ ఇస్తుంది, ఫుల్ పేజ్గా బెయిల్ ఇవ్వదు. ఇప్పుడు ఏం కండిషన్స్ పెట్టింది? పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమంది, అలాగే విదేశాలకు వెళ్ళొద్దు అని చెప్పింది.
ఇవన్నీ కండిషన్స్. అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని అంశాలు బయట ప్రస్తావించకూడదు అనే కండిషన్స్ కూడా ఉంటాయి. ఏమున్నాయి అనేది ఇంకా నేను చదవలేదు. ఉంటాయి కండిషన్ బెయిల్, ఎవరికి ఇచ్చినా కానీ కండిషన్ బెయిలే ఇస్తారు. ఆ కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ లోబడి ఆయన ఉండాలి. మరి కండిషన్స్ లోబడి ఉండేటువంటి నాయకుడు ఆయన అంటే కాదు అని చెప్పేసి ఆయన అనుచరులు చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, మళ్ళీ ఆయన అరెస్ట్ అవుతారా కాదనడానికి మిథున్ రెడ్డికి కూడా ఇలాగే బెయిల్ రూపంలో బయటకు వచ్చారు. మళ్ళీ లోపల వేసింది లేదు. ఆల్రెడీ విచారణ సిట్ విచారణ జరిగింది లిక్కర్ స్కామ్ గురించి. దాంట్లో కూడా తెలివిగా తప్పించుకోవడం అయితే జరిగింది. సో ఈ విధంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారంటారు. వన్స్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళడం అనేది చాలా వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరగదు. అసలు ఆ జైలుకి పంపించడమే చాలా పెద్ద అద్భుతం అన్నట్టుగా ఇప్పుడు ఉంది వ్యవహారం. సో కాబట్టి వన్స్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్తాడు అనేది లేదు. కాకపోతే ఆల్రెడీ ఈ కేసులు ఉన్నాయి కదా, మరి ఈ కేసులు ఏం చేస్తారనేది జనరల్ గా సమాజం కదా, సమాజంలో రకరకాలుగా చర్చించుకుంటారు. మరి ఆల్రెడీ నీ కేసులో ఇప్పుడు పార్థసారథి గారు చెప్పారు కదా, నిన్నే చెప్పింది ఆయన ప్రెస్ మీట్ లో. ఇది కమిటీలో ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఉన్నారని ఆయన చెప్పాడు పార్థసారథి గారు. నేను ప్రెస్ మీట్ లో కేబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత కేబినెట్ బ్రీఫింగ్ ఇస్తూ ఆయన చెప్పారు. సో కాబట్టి ఒకవేళ మళ్ళీ విచారిస్తారేమో అనేది ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాలా, ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ధనంజయ రెడ్డి గారు బయటకు వచ్చారు, తర్వాత బాలాజీ గోవిందప్ప బయటకు వచ్చారు, ఆయనతో పాటు కృష్ణమోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. వీళ్ళందరూ బయటకు వచ్చారు, మళ్ళీ వెళ్ళలేదు. అలాగే మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చారు, ఆయన వెళ్ళలేదు. సో వచ్చి మళ్ళీ ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఉన్నాడు A1, ఆయనే కదా మొత్తం. ఇప్పుడు ఆయన ఇంకొక అతను ఇద్దరు ఉన్నారు జైల్లో. ఆయన కూడా ఇవాళ పిటిషన్ వేశారు, బెయిల్ పిటిషన్ వేస్తే అది తిరస్కరించారు. ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చారు అనుకోండి, ఇక లిక్కర్ కేసు మర్చిపోవటమే. నాకెందుకు వాళ్ళు కూడా బయటకు వస్తారేమో అనిపిస్తుంది. రాకుండా ఉంటారు కదా. ఎందుకంటే ఇక్కడ జగన్ టీం ఒక్కొక్కరుగా ప్లాన్ ప్రకారం బయటకు వస్తున్నారు సార్. సో ఎలక్షన్స్ టైం కంటే ఆయన పాదయాత్ర టైం కి అందరినీ కూడా బయటకు తీసుకొచ్చేదని ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయేమో అని. ఇప్పుడు జనరల్ ఈ కక్షపూరితమైనటువంటి కేసులు అనేది చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు పరకాని కేసు అదే చిన్న కేసు, అది దానికి ఏముంది, అది పెద్ద కేసు లాగా చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా. అలాగే లిక్కర్ స్కామ్ అనేది అసలు లేనిటువంటి స్కామ్ ని వీళ్ళు కావాలని సృష్టించారు కేసుని అని చెప్పి ఆయన అన్నారు. అసలు స్కామ్ అప్పుడు 2014 నుంచి 19 మధ్యలో జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. సో కాబట్టి ఇప్పుడు ఆయన రేపు ఎలక్షన్ లో కూడా ఇదే చెప్తారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు, కక్షగా పూర్తిగా అరెస్ట్ చేశారు, ఏం చేశారు, జైల్లో పెట్టారు, బయటకు వచ్చారు. మరి దీనివల్ల ఒరిగింది ఏంటి, పబ్లిక్ కానీ లేదంటే రాష్ట్రానికి కానీ ఒరిగింది, రికవరీ చేయగలిగారా, ఇవన్నీ అడుగుతారు, చెప్తారు, ప్రచారం చేస్తారు. ఇప్పటికే ఈ కేసులన్నీ కూడా కావాలని పెడుతున్నట్టు కేసులు అని చెప్తున్నారు కదా. మీరు అన్నట్టు వీళ్ళందరినీ డయాస్ మీదకి తీసుకెళ్ళిపోయేసి ఇదిగో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వీళ్ళు చేసినటువంటి పాపం ఏంటి అని చెప్పి అడుగుతారు, ప్రచారం చేస్తారు. ప్రచారం ఇప్పుడు వినేవాళ్ళు లేదా నమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడినా నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడమి తప్పని విశ్వసనీయత కూడిన రాజకీయాలు చేస్తాడు అనేది ఆయన చెప్తే ఇప్పుడు కూడా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో కాబట్టి ఆయన చెప్తారు, చెప్పరనే ఉంది. ఇప్పుడు బెయిల్ మీద కూడా అంటే ఎన్ని రోజులు జైల్లో పెడతారు, కోర్టులు ఒప్పుకోవు. ఇప్పుడు ఎవరినైనా సరే మర్డర్ చేసిన వాళ్ళైనా కానీ జైలు నుంచి బయటకి తీసుకురావాల్సిందే కదా, బెయిల్ మీద ఎప్పటికైనా రావాల్సిందే. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి వస్తే ఇంకా అయిపోయినట్టే, లిక్కర్ కేసు కంప్లీట్ గా ఇక ఆల్మోస్ట్ మర్చిపోయినట్టే. ఇప్పటి వరకు ఏదో అరెస్టులతోటి రన్ చేశారు, ఇక అందరూ బయటకు వచ్చారు కాబట్టి ఇంకా అది అటకెక్కినట్టు మనం భావించాలి. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఈ రోజు బెయిల్ నుంచి బయటకు రాబోతున్నారు. మరి ఆయన కేసుల విషయంలో మళ్ళీ జైలుకు వెళ్తారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఇక్కడ నెయ్యి విషయంలో అంటే కల్తీ నెయ్యి విషయంలో మాత్రం బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉన్నట్టు. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.